హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతులకు సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. ఈసారి ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయబోతున్నారు, అదేవిధంగా ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ చేయనున్నారు, ఏదైతే వానాకాలం సీజన్లో వేసినట్లుగానే రైతు భరోసా పైసలు జమ చేస్తారా, ఈసారి పెంపు ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేశారనమాట. కీలక అప్డేట్ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. ఇక ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే పిఎం కిసాన్ పైసలు ఉన్నాయో 21 విడత అయితే జమ కావడం జరిగిందా. తప్పనిసరిగా ఇవి చేసుకుంటేనే పైసలు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పత్తికి సంబంధించి ఇప్పటికే కపాస్ ఏదైతే యాప్ అయితే ఉందో రైతులకు సంబంధించి అందులో వచ్చేసి హైదరాబాద్ జిల్లాలో సీసీఐ మరోసారి పత్తి ధరలు తగ్గించిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఎకరాకు 7 క్వింటాల పత్తిని కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించింది. గత సీజన్లో ఎకరాకు 12 క్వింటాలు కొనుగోలు చేస్తే ఈసారి 5 క్వింటాలు తగ్గించడంతో రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పైగా పత్తిలో 8 నుంచి 12% ఉంటేనే ఎక్కువగా కొనమని కూడా సీసీఐ అయితే స్పష్టం చేశారు. ఎందుకంటే కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగింది కదా. సో ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి చాలా వరకు అయితే పత్తి అయితే అమ్ముకోవడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయన్నమాట. కొనుగోలుకు సంబంధించి కొత్త విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు బంధు అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు పంట వేసే కంటే ముందు ఏదైతే దున్నకాలు స్టార్ట్ అవుతాయో అదే సమయానికి రైతులకు రైతు భరోసా పైసలు అనేది జమ కావడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే దున్నకాలు, దాంతోపాటు ఎరువులు, మందులు, ఇలా పంటకు సంబంధించి అన్ని రకాల ఖర్చులకైతే వాడుకునేవారు. అయితే దీనివల్ల ఏమైందంటే 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు వేయడం, ఒక ఊర్లో 25 ఎకరాలు 50 ఎకరాలు ఉంటే వారు వ్యవసాయం చేయకున్నా కూడా వారికి పైసలు అయితే వచ్చాయి. దీనివల్ల ఏమైందంటే నిజమైన సాగుదారులకు తక్కువ పైసలు వచ్చి మిగతా వారికి మాత్రం ఎక్కువ పైసలు రావడం వల్ల రైతు బంధులో కొన్ని రూల్స్ తీసుకురావాలని చెప్పడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో మాత్రం మనకు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అంతకంటే ముందు ఎంపీ ఎలక్షన్లో రైతు బంధు మాత్రమే ఇచ్చారు. తర్వాత ఈ మధ్య కాలంలో ఏదైతే మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది 3.5 ఎకరాలు 4 ఎకరాలకు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. తర్వాత వచ్చేసి వానాకాలం సీజన్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొండల గుట్టలు, రాళ్ళు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇలా కొత్త మార్పులు చేసి కంప్లీట్గా దాదాపు ప్రభుత్వం 9 రోజుల్లోనే 8,900 కోట్ల రూపాయలు ఇలా ఇవ్వడం జరిగింది. 1,40,00,000 ఎకరాలు ఏదైతే ఉన్నాయో వారికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి యాసంగి సీజన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం సంబంధించి ఆల్రెడీ 21 విడత అయితే నిధులు జమ కావడం జరిగింది కదా. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి తాజాగా వచ్చేసి మనకు డిసెంబర్ మంత్ మొత్తం కూడా 11, 14, 17 తేదీల్లో ఎలక్షన్లు జరిగాయి. తర్వాత వచ్చేసి ఈరోజు మనకు ఆల్రెడీ సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యంగా ఎలక్షన్ సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అనేది తొలగిపోయిందనమాట అడ్డంకి. దీంతో కొత్త పథకాలు ప్రారంభించడానికైనా నిధులు సమీకరించి వాటికి రిలీజ్ చేయడానికైనా అవకాశం అయితే కల్పించారు. త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా పట్టణాల్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు నవంబర్లో ఇవ్వాల్సిన అమౌంట్ అనేది డిసెంబర్లో చివరి వారం అయితే రావడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి మనకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీల గుర్తుల పైన ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫోకస్ అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగానే రైతులకు అత్యంత ఖచ్చితత్వంతో కూడి రైతు భరోసా ఈసారి ప్రభుత్వం అందజేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటి అనే దానిపైన ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈసారి దాదాపుగా గతంలో ఏదైతే ఉందో
8,900తో పాటు కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారట. సో మరిన్ని నిధులు అవసరం పడతాయని చెప్పేసి అధికారులకు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు భరోసా 6,000 రూపాయలు గతంలో ఇచ్చినట్లుగానే ఇవ్వడం జరుగుతుంది. 100% ఖచ్చితత్వంతో ఎవరైతే పంట సాగు చేస్తారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే ఎకరానికి పైసలు జమ కావాలో దీనికి సంబంధించి కొత్త మార్పులు చేశారు కదా. సో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ప్రకటన అయితే చేయలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇటీవల కాలంలో. సో శాటిలైట్ మ్యాపింగ్ అనేది కొత్త సిస్టమ్ తీసుకురాబోతున్నాం అని చెప్పేసి. సో దానివల్ల మాత్రం అందులో పేరుండి అందులో ఉన్న వారికి మాత్రం డీటెయిల్స్ మాత్రం ఆధారంగానే రైతు భరోసా పైసలు పడుతున్నాయి అంటున్నారు. అయితే దీనివల్ల చాలామంది రైతులు ఏమంటున్నారంటే, గతంలో తాము రైతు భరోసా ఈ ముందు ఇలా చెప్తే ముందే పంట వేసేవారం, ఇప్పుడే స్టార్టింగ్లో వేయాలని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏమో రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే నిధుల కొరత వల్ల, దాంతోపాటు దాదాపుగా 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వారే 90% అయితే ఉన్నారు. మొదట వారికి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే నిధులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎప్పుడు జమ చేస్తారంటే డిసెంబర్ చివరి వారం నుంచి ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు అనేది జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చాలా మంది రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పంట పెట్టుబడి సొమ్ము అనేది గతంలో వేసిన పంటకు లాభాలు రాకపోవడం ఆశించిన స్థాయిలో, ఇప్పుడు కూళ్ళు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నిత్యావసరం అన్ని రకాల ఏదైతే వ్యవసాయం సంబంధించి ఖర్చులు కూడా పెరిగిపోయాయని రైతు భరోసా ఇచ్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుభవార్త చెప్పే ప్రయత్నం చేశారు. వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈసారి ఎకరానికి 7,500 రూపాయలు ప్రభుత్వం అందజేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే కౌలు రైతులకు ఇవ్వలేదు, దాంతోపాటు ఏదైతే భూమి లేని రైతులకు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు కదా. ఈసారి అందరికి కూడా ప్రభుత్వం ఇవ్వనున్నట్లు కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఈసారి అందరికి ఇస్తుందా, లేదంటే ఈ నెల గడిచిపోయిన తర్వాత జనవరి మాసంలో కూడా రైతు భరోసా ఇవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ మంత్లో అసలే ఇవ్వరు కూడా అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సోషల్ మీడియాలో. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఆ కేబినెట్ భేటీలో ఇలాంటి 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే మహిళలకు సంబంధించి 25,000 పథకం, దాంతోపాటు ఆసరా పెన్షన్ల పెంపు త్వరలోనే ఉండబోతున్నట్లు లీకులు ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కొన్ని మార్పులు చేర్పులు అనేది చెప్తున్నారు కాబట్టి ఆ రోజు నిర్ణయం తీసుకొని అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. ఇప్పటికే పీఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరిగింది. 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు అనేది కట్ అవుతాయి అన్నమాట. సో కీలక అప్డేట్ ఇచ్చారు రైతులకు సంబంధించి కేంద్రం. బిగ్ అలర్ట్, వెంటనే వీటిని అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పటికే నవంబర్ నెలలో 21వ విడత 2,000 రూపాయల అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది. 22వ విడత కోసం ఎప్పుడు వస్తాయని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఈ నిధులు అనేది ముఖ్యంగా 22వ విడత నిధులు అయితే అందుతాయని చెప్పేసి వస్తున్నాయి అనమాట. 22వ విడత డబ్బులు లబ్ధిదారులు అందుకోవాలంటే కంపల్సరీ ఈ పనులు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి అంతరాయం లేకుండా నిధులు ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి వచ్చిన వెంటనే రాష్ట్రాల నుంచి రైతులకు అయితే అమౌంట్ క్రెడిట్ కావాలంటే తప్పనిసరిగా మీరు ఎప్పటికప్పుడు ఈ కేవైసీ అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నట్లయితే చాలామంది అలాగే ఉంటున్నది కాబట్టి పెండింగ్ అనేది ఉంటే రాబోయే 22వ విడతకు డబ్బులు నిలిపివేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించి అధికార వెబ్సైట్ pmkisan.in వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీని ఉపయోగించి ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి పీఎం కిసాన్ దానివల్ల ఏమవుతుందంటే మనకు రిలీజ్ చేసిన వెంటనే డబ్బులు అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అనమాట పీఎం కిసాన్ నిధులకు సంబంధించి. మరొకటి చెప్తున్నారు ఏంటంటే, మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఏ అకౌంట్ ఇచ్చారు గతంలో, ఒక రైతు భరోసాకి ఇచ్చినా రైతు బంధుకి ఇచ్చినా తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయిందా, ఫోన్ నెంబర్ లింక్ అయిందా, ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్బుక్ నెంబర్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. డీబీటీ కూడా ఇన్యాక్టివ్ ఉంటే కనుక మనకు అకౌంట్లో డబ్బులు పడాయి కాబట్టి ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉండకపోవడం వల్ల చాలామంది గతంలో డబ్బులు కట్ అయ్యాయి అనమాట, రాలేదనమాట. సో మీరు యాక్టివ్లో ఉంచుకునే విధంగా చేయండి. మీరు బ్యాంకు వెళ్ళి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ మొబైల్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఆన్లైన్ లింక్ చేసుకునే సదుపాయాన్ని అయితే ఇచ్చారనమాట. డీబీటీ కూడా యాక్టివ్లో అయితే అవుతుంది కాబట్టి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొన్ని తాజా సమాచారం అండి.